వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ భాను శ్రీనివాస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే సూపర్ డూపర్ హ్యాపీగా ఉన్నాను మీ అందరి సపోర్ట్ తో. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ నేను అంతకు ముందు షాపింగ్ వ్లాగ్ చేశా కదా అమ్మతో, సో అదే కంటిన్యూషన్ అన్నమాట. అది మరీ లాంగ్ అయిపోతుంది అని చెప్పి నేను ఇది మళ్ళీ సపరేట్ గా చేశాను అన్నమాట. నేను అసలు ఏమేమి తీసుకున్నా అనేది ఈ వీడియోలో నేను నీకు క్లియర్ గా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదే అన్నమాట మేము షాప్ చేసిన థింగ్స్ అన్ని కూడా చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్ ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటిగా నేను మీకు చూపిస్తాను, చూసేయండి. ఈ శారీస్ మొత్తం అమ్మవే అన్నమాట. ఎల్లో కలర్ శారీ తప్పించి ఇంకా మిగతా అన్ని అమ్మాయే. కాటన్ శారీస్ లో కూడా మంచి మంచి డిజైన్స్ లో ఉన్నాయి అన్నమాట. సో నేను అవి చూపిస్తాను మీకు. ఇంకా మిగతా అన్ని కూడా ఇవన్నీ ఇంట్లోకి సంబంధించిన సామాను, ఆ పీట గాని, ఈ మజ్జిగది ఉంది కదా మజ్జిగ షేక్ చేసేది, ఇది నేను కొంచెం క్లిప్స్ వచ్చి బాగుంది, మామూలుగా మూత అయితే లూజ్ అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పి ఈసారి ఇలా తీసుకున్నాను. ఇంక ఇవన్నీ కూడా ఆఫర్స్ లో ఉన్నాయి. కామన్ గా తీసుకుంటాం కదా మనం సూపర్ మార్కెట్ కి వెళ్తే ఫస్ట్ చూసేది మనం ఆఫర్సే కదా. సో అలా ఆఫర్స్ లో తీసుకున్నా. ఇంకా ఇవన్నీ అయితే మన హెల్త్ కాన్షియస్ అన్నమాట. హెల్త్ కాన్షియస్ అంటే నేను కొంచెం డైట్ లో ఉందామని ట్రై చేస్తున్నా. సో అందుకనే ఇవి తీసుకున్నా అన్నమాట. డైట్ ఎంతవరకు చేస్తానో చూద్దాము. ఇంకా ఇది కూడా అందుకే అన్నమాట, మల్టీ మిల్లెట్ ది పౌడర్ అన్నమాట. మనం జావ కాసుకోవడానికి అట్లా బాగుంటుంది అనమాట. చూస్తున్నారు కదా చాలా రకాలు ఉన్నాయి దీంట్లో. సో ఇదొకటి తీసుకున్నాను. నేను చెప్పాను కదా క్రిస్టల్ మార్ట్, సో అక్కడ అన్నమాట ఇది. అక్కడ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇడ్లీ పిండి, దోశ పిండి, ఇంకా అట్లా చాలా ఉన్నాయి. ఇంకా ఇది మనకి చాలా ఇష్టమైన స్పింజ్ బీబీ పౌడర్ అన్నమాట. నాకైతే ఫ్లేవర్ చాలా ఇష్టం, ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో అందుకనే నాకు చాలా ఇష్టం. ఇంకా ఇవన్నీ కూడా స్పెట్స్ అన్నమాట. ఇవి నా స్పెట్స్ లాస్ట్ లో చూపిస్తాను. ఇవన్నీ కూడా ఇంకా హోమ్ కి సంబంధించినవి. ఇది అమ్మ స్పెట్స్. అమ్మ నేను ఇద్దరం కొత్త స్పెట్స్ తీసుకున్నాము. ఇంకా ఇడ్లీ రవ్వ, సబ్జా గింజలు, ఇంకా దాంతో పాటు ఇది మిల్క్ పౌడర్ అన్నమాట. ఇంకా సబ్జా గింజలు ఈ సమ్మర్ లో లేకపోతే ఎట్లా అయిపోతాం, ఇంకా అంతే అన్నమాట ఎండ దెబ్బకి తీసుకున్నాను. ఇది వచ్చేసి జున్ను పౌడర్ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? క్రిస్టల్ మార్ట్ లో తీసుకున్నా అన్నమాట. ఇది కూడా ట్రై చేసి చూడాలి. ఈసారి ట్రై చేసినప్పుడు వీడియో షేర్ చేస్తాను మీకు. ఇంక ఇవన్నీ కూడా హోమ్ కి సంబంధించిన థింగ్స్. ఇవి వచ్చేసి నాకు వాళ్ళకి క్యూట్ గా అనిపించినాయి ఇయర్ రింగ్స్. చక్కగా ఒక రింగ్ వచ్చేసి ఒక బుట్ట వచ్చేసింది అనమాట, సింపుల్ గా. నాకైతే బాగా నచ్చింది. సో తీసుకున్నాను. ఇది ఒక సెట్ ఫ్యాన్సీ షాప్ లో. మీకు నచ్చినాయా? ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక ఫ్లక్కర్ అన్నమాట. కలర్ బాగుంది అనేసి క్యూట్ గా తీసేసుకున్నాను. ఇంకా మనం నెక్స్ట్ శారీస్ లోకి వచ్చేద్దాము. ఇవన్నీ కూడా సమ్మర్ స్పెషల్ కాటన్ శారీస్ అన్నమాట. సో సమ్మర్ లో కాటన్ శారీస్ కదా ఎక్కువ కడతాము. అమ్మ ఇవన్నీ కూడా తీసుకున్నారు. ఇంకా ఇది వచ్చేసి డోలో క్రష్ అన్నమాట. చూస్తున్నారు కదా డోలో క్రష్ మోడల్ అన్నమాట. ఇది ఈ శారీ నాకు నచ్చిందని చెప్పేసి నేను తీసుకున్నా. లక్స్ గ్రీన్ ఇంకా ఎల్లో కాంబినేషన్ లో వచ్చింది. ఇది వచ్చేసి ఇంకా కామన్ లెగ్గిన్ ఒకటి తీసుకున్నా అనమాట, జస్ట్ నార్మల్ లెగ్గిన్. ఇది ఒక కాటన్ శారీ అన్నమాట. ఇవన్నీ కాటన్ శారీస్ లోనే మోడల్స్ అన్నమాట. చూస్తున్నారా? నచ్చింది నాకైతే, ఈ కలర్ బాగా నచ్చింది. ఇంకా ఇది వచ్చేసి కలంకారీలో అన్నమాట. నాకు అన్ని క్లాత్ నేమ్స్ అయితే తెలియవు, జస్ట్ నాకు తెలిసినంత వరకు మీకు చెప్పి చూపిస్తాను. మేబీ ఇవి ఎందుకు చూపిస్తున్నాను అంటే మీకేమన్నా యూజ్ అవుతాయి అన్నట్లు. మీకు ఎక్కడ దొరుకుతాయో నేను మీకు చెప్తాను కామెంట్ సెక్షన్ లో అడిగితే. లేదంటే మీకు ఏదైనా నచ్చినట్లయితే మీరు అలా పిక్చర్ తీసుకొని వేరే షాప్ కి వెళ్ళినప్పుడు కూడా అలా చూపించి తీసుకోవచ్చు అన్న దీంతో ఇవి కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పటిదాకా చూపించిన కాటన్ శారీస్ అన్ని కూడా మా అమ్మ సెలెక్షన్ అన్నమాట. ఆల్మోస్ట్ నాకు బాగా నచ్చి ఈ శారీ గాల్ చేసి మరి తీసుకోమన్నాను. ప్యూర్ కాటన్ లో ఈ డిజైన్ కూడా నాకైతే చాలా నచ్చింది. ఇంకా ఫైనల్లీ శారీస్, గ్రోసరీస్ మొత్తం అయిపోయిన తర్వాత మనం బ్యూటీ ప్రొడక్ట్స్ ఏమేం పెట్టాము అనేది చూసేద్దాము. పార్సల్ ఓపెన్ చేద్దాము. ఆల్రెడీ ఒకసారి పార్సల్ ఓపెన్ చేశాను, ఎందుకంటే ఒక ప్రొడక్ట్ ని నేను సేల్ చేస్తాను అనమాట. సో మిగతా అన్ని కూడా ఏమున్నాయని నేను చూపిస్తాను. దీంట్లో ఒక స్పెషల్ థింగ్ ఉంది, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, నేను దాని గురించి చెప్తాను ఆ స్పెషల్ ప్రొడక్ట్ ఏంటి అని. ఇది వచ్చేసి స్క్రబ్ ఫ్రెండ్స్. ఈ స్క్రబ్ వచ్చేసి ఆరెంజ్ ఫ్లేవర్ లో ఇంకా అరోమా కేర్ లో తీసుకున్నాను. ఇదే నేను చెప్పిన స్పెషల్ ప్రొడక్ట్ అన్నమాట. ఆయిల్ సక్కింగ్ స్టిక్ అంట. అంటే ఇది ఒక స్టిక్ లాగా ఉంటదట. ఇది నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది జస్ట్ మన ఫేస్ మీద ఉన్న ఆయిల్ ని క్లియర్ చేస్తుందంట, జస్ట్ అప్పటికప్పుడు ఇన్స్టాంట్ గా. సో చూద్దాము. ఇది నేను యూజ్ చేసి కూడా రివ్యూ పెడతాను, కావాలంటే కామెంట్ సెక్షన్ లో అడగండి రివ్యూ కావాలంటే.
ఇంకా ఇది వచ్చేసి ఒక బేసిక్ నైట్ క్రీమ్ అన్నమాట. ఇది జస్ట్ మనకి పింపుల్స్ కానీ అలా ఏమన్నా ఉన్నా కానీ పోతాయి. నేను మీకు క్రీమ్స్ గురించి కానీ ఇలా వేటి గురించి అయినా మీకు డీటెయిల్స్ కావాలి అంటే పార్లర్ కి సంబంధించి నన్ను కామెంట్ చేయండి, నేను తప్పకుండా వీడియో చేస్తాను. చూస్తున్నారు కదా ఎల్లోగా ఉంటుంది, ఇలా ఉంటుంది అనమాట. క్రీమ్ వచ్చేసి గ్లాస్ బాటిల్లో వస్తది. ఈ బాటిల్లో ఉన్నది ఇది వచ్చేసి వ్యాక్స్ పౌడర్ ప్యాక్ అన్నమాట. మనకి హెయిర్ రిమూవల్ కి యూజ్ అవుతుంది, హ్యాండ్స్ కి ఇంకా లెగ్స్ కి మనం ఈజీగా ఇంట్లోనే వ్యాక్స్ చేసేసుకోవచ్చు ఈ పౌడర్ తో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవంతా కూడా ట్యాన్ ఫేస్ మీద ఉన్న ట్యాన్ రిమూవ్ అవడానికి యూజ్ చేసే ప్యాక్స్ అన్నమాట. ఇవి మనకి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇన్స్టెంట్ గా మనకి డైలీ వేసుకోవటానికి కుదరకపోయినా ఎప్పుడైనా మనం బయటకు వెళ్ళేటప్పుడు ఇన్స్టాంట్ గా కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, రాగా డీటాన్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ మనం చూడబోయే ప్రోడక్ట్ వచ్చేసి సోప్స్ అన్నమాట. ఈ సోప్స్ వచ్చేసి గ్లూటాథయోన్ సోప్స్. మీరు ఈ నేమ్ ఖచ్చితంగా వినే ఉంటారు ఆల్మోస్ట్ వాళ్ళందరూ. ఇది చాలా ఫేమస్ అన్నమాట. సో ఈ సప్లిమెంట్ ని రకరకాలుగా వాడుతూ ఉంటారు. నేను ఈ ఎసెన్షియల్ లో సోప్స్ అయితే తీసుకున్నాను అనమాట ఈసారి. ఇది మనని యంగ్ గా ఇంకా బ్రైట్ గా ఉంచుతుంది అనమాట మన స్కిన్ ని. సో యంగ్ ఇంకా బ్రైట్ గా ఉండటానికి బాగా యూజ్ అవుతుంది. ఇంకా మన ఫేస్ మీద ఏమన్నా డార్క్ స్పాట్స్ ఉన్నా అవి కూడా పోతాయి అనమాట. ఏ బ్లిమిష్నెస్ కానీ ఏ ఉన్నా కానీ క్లియర్ అయిపోతాయి. ఈ సప్లిమెంట్ ని పెద్ద పెద్ద హీరోస్ హీరోయిన్స్ కూడా ఫేషియల్ ద్వారా మనకి వాళ్ళ ఫేషియల్ స్కిన్ కి ఇంజెక్ట్ చేయించుకుంటారు అనమాట. సో టాబ్లెట్స్ ద్వారా కూడా వాడతారు. అంత ఫేమస్ అనమాట ఈ గ్లూటాథయోన్ అనేది, ఖచ్చితంగా మీరు చూసే ఉంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ఐస్ ప్యాక్ లాగా అనమాట. ఇది వచ్చేసి అలోవెరా జెల్ ప్యాక్ అన్నమాట. ఇది మా హస్బెండ్ కోసం తెప్పించాను స్పెషల్ గా. ఇది మనం ఫ్రిడ్జ్ లో ఉంచుకోవాలి ఫ్రెండ్స్. స్పెషల్లీ మనకి సమ్మర్ లో బాగా యూజ్ అవుతుంది. ఎండలో వెళ్ళి వచ్చిన వాళ్ళకి చక్కగా ఈ అలోవెరా జెల్ ఐస్ ప్యాక్ కనుక ఇట్లా ఐస్ మీద పెట్టేసుకొని పడుకున్నామంటే చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. ఇది స్పెషల్లీ మా హస్బెండ్ కోసం ఆర్డర్ చేశాను అనమాట. ఇంకా అంతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆగండి అన్నట్లు నేను మీకు స్పెట్స్ చూపించడం మర్చిపోయాను కదా. సో ఇవి అమ్మ స్పెట్స్ అన్నమాట. ఈ స్పెట్స్ మీకు ఎక్కడ దొరుకుతాయి అనేది కావాలంటే డీటెయిల్స్ నన్ను కామెంట్ సెక్షన్ లో అడగండి. చాలా బడ్జెట్ లో దొరుకుతాయి, ఇంకా ఫ్రీ చెకప్ కూడా. చూడండి ఇవి వచ్చేసి అమ్మ తీసుకున్నారనమాట ఈ స్పెట్స్. చూద్దాం ఎలా ఉన్నాయనేది. వామ్మో మామూలుగా లేదు, కళ్ళు తిరుగుతున్నాయి, అసలు ఏం కనిపించట్లేదు అనమాట. అమ్మ స్పెట్స్ ఇవి. అమ్మకి చాలా సైట్ ఎక్కువ అనమాట, సో మనకి తక్కువే. మనకైతే కళ్ళు తిరుగుతున్నాయి అవి పెట్టుకుంటే, మమ్మీకి అయితే ఇంకా అవి లేకపోతే కనిపించదు అనమాట అంతగా. సో ఇవి నావన్నమాట. ఇవి కొంచెం ట్రెండింగ్ లో ఉన్నాయి, మంచిగా ఉన్నాయని చెప్పి తీసుకున్నాను. చూడండి మీకు నచ్చాయా ఇవి మోడల్? నాకైతే ఇంకా నా ఫేస్ కి ఇది సెట్ అవుతుంది అనిపించి తీసుకున్నా అనమాట. అంతే ఈ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ని కనుక మీరు చూడాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అలానే నా ఓల్డ్ వీడియోస్ ని కనుక ఎవరైనా చూడనట్లయితే ఇన్ కేస్ ఒకసారి బ్యాక్ వెళ్ళి అవి కూడా చెక్ చేసేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి భాను శ్రీనివాస్. కామెంట్ సెక్షన్ లో నేను మీకు లింక్ ఇస్తాను, ఫాలో అయిపోండి. అన్నట్లు నా శారీ ఉంది కదా, డోలో క్రష్ అన్నమాట. ఈ శారీ మోడల్ వచ్చేసి డోలో క్రష్. ఈ శారీ డ్రేప్ చేసుకొని మీకు వీడియో కావాలి ఫుల్ ఎలా ఉంది లుక్ అని అయితే కామెంట్ సెక్షన్ లో అడగండి, నేను తప్పకుండా డ్రేప్ చేసుకొని ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా అంతే. లవ్ యూ ఆల్, బాయ్.